మిమ్మల్ని ఎవరైనా గుడ్డుని పగలగొట్టకుండా ఏది ఉడికిందో ఏది పచ్చిదో కనుక్కోమంటే గుడ్డుని తిప్పితే ఏ గుడ్డైతే ఫాస్ట్ గా తిరుగుతుందో అది ఉడికిన గుడ్డు అని అర్థం, ఏదైతే స్లోగా తిరుగుతుందో అది పచ్చిది అని అర్థం. మీరు నీళ్ళని క్లిస్టర్ క్లియర్ గా ఐస్ లాగా చేర్చాలనుకుంటే ఫస్ట్ మీరు ఆ నీళ్ళని బాగా ఉడకపెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని ఐస్ లాగా చేస్తే అది క్లియర్ గా వస్తుంది. మీరు ఒక గ్లాస్ బాటిల్ ని ఎలాంటి కటర్ లేకుండా కట్ చేయాలనుకుంటే బాటిల్ ని తీసుకొని బాటిల్ కి ఒకే చోట దారాన్ని చుట్టి ఆ దారం పైన పెట్రోల్ పోసి అగ్గి పెట్టండి. మంట ఆరిపోయిన తరువాత బాటిల్ ని నీళ్ళలో వేయగానే ఈజీగా కట్ అయిపోతుంది. మీకు గుడ్డు పైన నడవాలనిపిస్తే ఒక గుడ్డు పైన కాకుండా గుడ్లతో ఉన్న ఒక ట్రే పైన నడవండి. దాంతో మీ బరువుని ఆ గుడ్ల ట్రే ఈజీగా మోయగలదు. మనం పేపర్ పై అతికించిన ప్లాస్టర్ ని తీయడానికి ట్రై చేసినప్పుడు ప్రతిసారి పేపర్ చినిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఆ ప్లాస్టర్ ని రెండు వైపులా పట్టుకొని గట్టిగా లాగితే పేపర్ ఈజీగా చినగకుండా వచ్చేస్తుంది. బాటిల్లో నుంచి నీళ్లు కింద వేయాలంటే చాలా టైం పడుతుంది. అదే బాటిల్లోని నీళ్లు తొందరగా పారవేయాలంటే బాటిల్ ని ఈ విధంగా ఊపడం వల్ల వాటర్ తొందరగా బయటికి వచ్చేస్తాయి. అలాగే ఈ విధంగా స్ట్రా పెట్టినా కూడా వాటర్ తొందరగా తీసేయొచ్చు. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.